దోమలు కుట్టేటప్పుడు నొప్పి ఎందుకు తెలియదు? దోమల్లో చాలా వరకు జీవించటానికి ఇతర వస్తువులు తింటాయి, తాగుతాయి. ప్రిన్స్టన్ యూనివర్సిటీ పరిశోధకుడు నోహ్రోస్ మాట్లాడుతూ, వివిధ జాతుల ఈడిస్ ఈజిప్ట్ దోమలు పూర్తిగా విభిన్నమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నాయని వారి అధ్యయనం వెల్లడించింది. ఇది కాకుండా అన్ని దోమలు రక్తం తాగవు. విపరీతమైన వేడి లేదా పొడి ప్రాంతం ఉన్న ప్రదేశాలలో సాధారణంగా నీటి కొరత ఉంటుంది. దోమలు వృద్ధి చెందటానికి తేమ అవసరం. ఈ తేమ అవసరాన్ని తీర్చటానికి దోమలు మానవుల్ని లేదా ఇతర జంతువుల రక్తాన్ని తాగటం ప్రారంభిస్తాయి. నిజానికి దోమల రక్తం తాగే సామర్థ్యంలో ఈ మార్పు వేల సంవత్సరాలలో జరిగింది. నీరు పేరుకుపోయిన చోట దోమలు సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అవి నీటి కొరతను అనుభవిస్తుంటే మాత్రం వెంటనే మానవుల మీద లేదా ఇతర జీవుల రక్తాన్ని పీల్చడం ప్రారంభిస్తాయి. నీటి కొరతను భర్తీ చేసేందుకు దోమలు రక్తం తాగుతాయని దీన్ని బట్టి స్పష్టమవుతుంది. దోమలు కుట్టిన సమయంలో ఒక విధమైన రసాయనాన్ని మనకు నొప్పి తెలియకుండా విడుదల చేస్తుంటాయి. అందుకే అవి కుట్టే సందర్భంలో మనకు పెద్దగా నొప్పి అనిపించదు. దోమ కుట్టిన కొద్దిసేపటి తర్వాత దద్దుర్లు, దురద అనిపిస్తుంటుంది. దోమ లాలాజలంలో ఉండే యాంటీ కోయాగ్యునెంట్ కారణంగా ఇవి రియాక్షన్లు ఇస్తాయి. ఇలాంటి దద్దుర్లు వచ్చిన సందర్భంలో గ్రీన్ టీ బ్యాగు తడిపి దోమ కుట్టిన చోట ఉంచటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకుల రసం, యాంటీహిస్టమైన్ క్రీమ్లను పూతగా పూయవచ్చు. వాస్తవానికి మగదోమలు మనుషులను కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి బతుకుతాయి. నీరు నిల్వ ఉన్న చోట్ల, చెత్త చెదారం ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. కొన్ని రకాల దోమలు మాత్రమే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. క్యూలెక్స్, అనాఫిలిస్, ఏడిస్ జాతులకు చెందిన దోమలు కుట్టడం వల్ల వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీలుస్తాయని తెలిసిందే. మగదోమలు రక్తం తాగవు. అయితే దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు తాగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి ఈ అలవాటు ఎలా వచ్చింది? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో అన్ని జాతుల దోమలు రక్తం తాగవని కనుక్కున్నారు. ఆడదోమలు మనుషులను కుట్టేందుకు అనుకూలంగా ఉండే ముఖాన్ని కలిగి ఉంటాయి. ఆ తరహా ఆకారాన్ని కలిగి ఉండటం కారణంగా అవి మనుషుల రక్తాన్ని ఈజీగా తాగగలుగుతాయి. మనుషుల నుండి సేకరించిన రక్తం మాత్రమే వీటికి ఆహారం. అయితే ఈ రక్తంతో దోమలు గుడ్లు పెట్టేందుకు అవసరమైన ప్రోటీన్ను తయారు చేసుకునేందుకు వినియోగించుకుంటాయి. రక్తం కోసం కుట్టే సందర్భంతో అవి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చేస్తుంటాయి.